రాజధాని ఢిల్లీ తన పేరు మళ్లీ నిలబెట్టుకుంది. జనజీవనానికి అత్యంత అనువైన నగరంగా అరుదైన క్రెడిట్ కొట్టేసి రాజకీయాలకే కాదు సామాన్యుడికి దగ్గరగా ఉంటానంటోంది హస్తినాపురి. కానీ సిఏఏ టాప్ 5 లివబుల్ సిటీస్ లో చోటైనా దక్కించుకొని దౌర్భాగ్యం మన హైదరాబాద్ది. అడపాదడపా పేలుళ్లు, భయపట్టే ఉద్యమాలే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. వణికించే చలి, ఉడికించే వేడి, అంతుచిక్కని వాతావరణ మార్పులు, ఆకాశాన్నంటుతున్న ధరలు, రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయం, ఎన్ని సమస్యలు ఢిల్లీ వాసులను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ బతకడమే బెటర్ అని తేల్చింది సిఐఐ సర్వే. తీవ్రవాద బెదిరింపులు, వరుస పేలుళ్లు, పెను ప్రమాదాలు, పెరుగుతున్న ధరల నేపథ్యంలో జనజీవనానికి అనువైన నగరాలు ఏవై ఉంటాయన్న క్లారిటీ కోసం సిఐఐ ఓ సర్వే నిర్వహించింది. అందులో అగ్రతాంబూలం ఢిల్లీకి దక్కింది. 37 నగరాలను, అక్కడి పరిస్థితులను వడపోసి 5 సేఫెస్ట్ సిటీస్ ను వెలికితీసింది సిఐఐ. విద్య, ఆరోగ్యం, భద్రత, నివాసం, సామాజిక సంస్కృతి లాంటి 8 విభాగాల్లో లోతైన అధ్యయనం జరిపిన ఈ సర్వే సెకండ్ ప్లేస్ ను ముంబైకి ఇచ్చింది. ఆరోగ్య, వైద్య సదుపాయాలు మృగ్యమైన, ప్రణాళికాయుతమైన నగర నిర్మాణం కారణంగా ముంబైకి మంచి మార్కులొచ్చాయి. పర్యావరణ పరంగా మెరుగ్గా కనిపిస్తున్న చెన్నై 3వ స్థానంలో నిలిచింది. సాఫ్ట్వేర్ పరిశ్రమకు స్వర్గధామంగా వర్ధిల్లుతున్న బెంగళూరుకు 4th ప్లేస్ దక్కింది. ఎప్పుడూ లాకౌట్లు, బందులతో సతమతమయ్యే కోల్కతా నగరం 5th లివబుల్ సిటీగా ఎన్నికైంది. భాగ్యనగరమని పిలుచుకుంటున్నాం గాని ఇక్కడ బతికే జనం నిజానికలా ఫీల్ అవుతున్నారా? A1 సిటీగా గుర్తింపున్నా జనానికి ఒరిగిందేమైనా ఉందా? సిఐఐ సర్వే చేసి చెప్పిన ఆ తొలి 5 స్థానాల్లో హైదరాబాద్ ఆచూకీ గల్లంతయింది. మిగతా అన్ని నగరాలు ఏదో ఒక విభాగంలో మెరుగ్గా కనిపించాయి.